మీకు ఎప్పుడైనా మార్కెట్లో పచ్చి టమాటాలు దొరికితే అస్సలు వదలకండి. పట్టుకొనొచ్చి ఈ విధంగా ట్రై చేయండి పచ్చడిని. ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూద్దామా ఈ పచ్చడి ఎలా చేయాలో? ముందుగా బాగా పచ్చిగా ఉన్నటువంటి, ఫ్రెష్‌గా ఉన్నటువంటి టమాటాలు తీసుకోండి. నేను ఇవాళ ఈ రెసిపీకి అర కేజీ టమాటాలు తీసుకున్నా. ఈ టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని, ఇంత నూనె వేసుకొని తింటే ముద్ద ముద్దలో అమృతమే. అంత బావుంటుంది. ముందుగా టమాటాలన్నీ శుభ్రంగా కడిగేసి వాటిని చాకుతోటి మధ్య కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా 4 భాగాలుగా కట్ చేయండి ఈ విధంగా. తర్వాత ఒక ఉల్లిపాయను కూడా తీసుకొని శుభ్రంగా పొట్టంతా ఒలిచేసేసి సన్నగా స్లైసెస్ కింద మీడియం సైజులో కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ కూడా వేస్తే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఒక స్పూను పల్లీలు వేసి వేయించేయండి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ తెల్ల నువ్వు పప్పు వేసేసి సన్నని మంట మీద వేయించేసి, తర్వాత 5, 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసేసి వేయించేయండి అంతా కూడా. అదంతా తీసేసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసి టమాటా ముక్కలు కూడా అందులోనే వేసేయండి. రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి మగ్గించేయండి. ఆ ముక్కలన్నీ కూడా మగ్గంగానే చల్లార్చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో ఆ పల్లీ పప్పులు పోపంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి చల్లార్చినటువంటి టమాటా ముక్కలు కూడా అందులో వేసి కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేయండి. ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఈ టమాటా ముక్కలన్నీ కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగు వేసేసి పోపేసేయండి. ఆ పోపంతా కూడా పచ్చడి మీద వేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చి టమాటాల పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.